నీ బాధని అర్థం చేసుకొని నువ్వెవరి ముందర అడగొద్దు. ఎందుకంటే నీ బాధని వాళ్ళు అర్థం చేసుకున్నా, ఆ బాధ అనుభవించేవాడికి మాత్రమే తెలుసు. అవతలోడికి నీ బాధను జూసి వాడు నిన్ను చులకనగా చూసి ఏళన చేస్తాడే తప్ప, ఆ బాధలా అర్థం చేసుకోనీకి ఎవడు ఏం ముందుకు రాడు. అందుకే ఎవని ముందర చెప్పుకోవద్దు. చెప్పుకున్నా ఉపయోగం లేదు. నీకొస్తే కష్టమైన, సుఖమైన నువ్వే అనుభవించాలి. నా కష్టం అర్థం చేసుకో, నా బాధను అర్థం చేసుకో, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను అని అంటే నిన్ను చిన్న చూపే చూస్తారే తప్ప, ఆ బాధ అనుభవించేవానికే తెలుసు. వచ్చింది కాబట్టి భరించాలి. ఈ భూమి మీద నాకు తెలిసి ఎవరు కూడా సుఖంగా, సంతోషంగా లేరు. ఎవరికి ఏదో ఒక విషయంలో బాధ ఉంటుంది, కష్టము ఉంటుంది. అనుభవిస్తుంటారు. కానీ కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. అందుకే మనకున్న బాధ అవతలోడిని అర్థం చేసుకుంటే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు? వాడు అర్థం చేసుకున్నా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు మనం ఏం బాధలో ఉన్నామని.